పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాల్టి సంగతి? సరే సరే, ఇక నువ్వు అయితే మంచిగా పురుసదిగా రాజ్యాలన్నీ తిరుక్కుంటుండు. నేను ఈడ కూరగలను తొక్కగలను కూడగలను అడుక్కుంటా బుచ్చపొల లెక్క ఇంట్లో పోయి తిరుక్కుంటా తినుకుంటుంటా. నువ్వు తిరిగే, నువ్వు మంచిగా తిరుగు. అయ్యో ఎల్లకాలం ముసలిది వండి పెట్టంటే తింటున్నావు ముసలోడా. ఏదో నాలుగొద్దులు ఉప్పసకు ముసలి దూరికి పోతే గిన్ని మాట్లాడబడుతుంది. పంచాది చెప్పరారా పరమేశు అని అంటే దుడ్డే బర్రె నాదే అన్నాడట వెనుకటికెవడో నీ అసంటోడు. అరే మా పంచాయతీని అడవితకు నువ్వెందుకు దూరుతాను ఎద్దు చేసేవాళ్ళదానా? నీ వార్తలు నువ్వు చదువుకోరాదే. ఈడికొచ్చి ఇత్తులు కచ్చకాయలు అన్ని అడుగుతాను వాళ్ళకి తక్కువదానా ఏంద్రా? పొలానికి ఊరియా బత్త చల్లం అని అంత ఎర్రబడుతుంది. యూరియా బత్త లేదు ఉనక బత్త లేదు. ఇక వచ్చే ఏడాది వ్యవసాయం అంతా ఇడిచిపెట్టి పోయి ఎక్కడన్నా బస్ స్టాండ్ లో పోయి పుట్టాలు అమ్ముకుంటారు. ఇక వ్యవసాయం చేయను నేను. ఇక మరి ఏం చేయమంటానవురా? నాకున్న 20 గుంటల పొలానికి 4 రోజుల సంధి పోయి లైన్ నిలబడ్డానా? మాపటాల వరకు ఒక్క ఊరియా బత్త అన్న దొరకలేదు. వాడు వెనకడిగాడు ఫోన్ చేసి ఇలా పొద్దుగాల తాత ఒక గాడ ఊరియా బత్త దొరుకుతుంది రావే ఇక్కడ పుల్లు ఉన్నాయి అని చెప్పి నేను అడిగిపోతే పొద్దంతా నిలబడి ఆడిపోయి పైసలు ఇచ్చే టయానికి అంటాను కదా. ఇక పెద్ద మంచి ఇగో ఈ సీస తీసుకుంటేనే ఊరియా బత్త ఇస్తాము అని అన్నాడు. దానికి 520 రూపాయలట. ఆ సీస నేనేం చేసుకోను, నాకు ఆ ఊరియద్దు ఆ సీసద్దు అని సప్పులు వచ్చినాయి. ఇక మరి ఏం చేయమంటాను? అవును నిజమేనే తాత, చాలా దిక్కులా నానో యూరియా బాటిల్ తీసుకున్న రైతులకే యూరియా బత్తాలు ఇస్తున్నారటనే. ఇదేం లింకో ఏం పాడో మరి. అల్లా ఏందిరా ఏంది కాలేజీ ఫీజు కట్టాలన్నట్నా? అగో ఎండాకాలంలో స్కాలర్షిప్ ఫీజుతో మేము చదువంతా చెప్తామని చెప్పారు కాదురా కాలేజీ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఫీజు కట్టమని అంటారు ఏందిరా? ఏంది సర్కారు స్కాలర్షిప్ ఫీజు ఇయ్యదటనా? అయితే ఇప్పుడు మనం కాలేజీ ఫీజు కట్టాలన్నట్నా? ఇక ఆ సంచను పుస్తకాలన్నీ చదువుకొని సపరేట్ ఇంటికి రా. ఆ వరంగల్ బస్ స్టాండ్లో ఇద్దరం కలిసి పుట్టినాలన్నీ అమ్ముకుందాం. మరి ఏం చేస్తావు? అవును ఇది కూడా నిజమేనే తాత. ఫీజు రియంబర్స్మెంట్ కు సర్కారు తన పైసలు లేవని బట్టి విక్రమార్క సార్ చెప్పిండే. ఊరియా బత్తాలు లేవాయే, పిల్లగాళ్ళ చదువులకు పైసలు లేవాయే, ఆడోళ్ళకి ఇస్తామన్న 2500 రూపాయల గృహలక్ష్మి పథకానికి పైసలు లేవాయే, ఆరోగ్యశ్రీకి పైసలు లేవాయే, ముసలోళ్లకు ఆసర పింఛన్ కింద 4000 రూపాయలు ఇస్తామన్నారు వాటికి పైసలు లేవాయే. ఎవరన్నా అప్పు సప్పు అడుగుదామని అంటే ఎవడు అప్పు బుట్టనిత్తలేడా? అడిగితే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్కనే చూడబట్టే. మరి ఎందుకున్నది సర్కారు? అరే గట్లంటే ఏందన్నట్టే, సర్కారు ఉన్నది దేనికి అంటే మీరు అధికారం ఇచ్చినందుకు 5 ఏళ్ళు గద్దె మీద కూర్చునేటందుకు. కుర్చీలో కూసునుడే తప్ప ఓట్లకు ముంగట కూసిన కూతలకు బాధ్యత వహించదా ఈ సర్కారు? మరి చేత రాదు, ఇంకా 3 ఏళ్ళ పొద్దున్నది. ఒక పని వెనుక ఒక పని చేస్తారు. ఇంకెప్పుడు అవ్వా? ఊళ్ళల్లో సర్పంచులు లేక దగ్గర 2 ఏళ్ళకి వస్తుంది. బీసీలను అడ్డం పెట్టుకొని ఆ ఓట్లను దాటేస్తాళ్ళు. పైసలు లేవు అని పథకాలను దాటేస్తాళ్ళు. ఇట్లా ఇంకెంత కాలం దాటేస్తారు చెప్పు? అరే నీ అవ్వ ఆగరాదే. ఆ సర్పంచ్ ఎన్నికలు కూడా ఈ దసరా పండుగ అయిపోంగలే పెట్టే ఆలోచనలలో సర్కారు ఉన్నదే. దాని గురించే ముఖ్యమంత్రి రేవంత్ సారు ఉత్తమ్ కుమార్ సార్ కూర్చొని చర్చించుకుంటున్నారట. చర్చించమని ఇట్లనే ఇంకొక 3 ఏళ్ళు చర్చించుకుంటా కూర్చుంటే అప్పటి వరకు మళ్ళీ ఓట్లు వస్తాయి. అప్పుడు జనాలందరూ కూర్చొని ఏ పార్టీకి ఓటు వేస్తే మంచిగుంటుంది అని వాళ్ళు చర్చించుకుంటారు. సరేనా? తప్పదే మరి. జనాలందరూ కూర్చొని చర్చించుకొని ఓట్లెత్తనే కదా ఇప్పుడు చెయ్యిపాటికి అధికారం వచ్చింది. ఇప్పుడు కూడా గట్లనే జనాలు చర్చించుకోవాలి. అయితే కానీ ఓ పిల్ల మళ్ళా బతుకమ్మ పండుగ దగ్గరకు వస్తుంది. మరి ఈ ఏడన్నా నా ముసల్దానికి 2 రంగురంగుల బతుకమ్మ చీరలు ఇత్తదాటినమ్మా సీతక్క? లేకుంటే ఈ ఏడు కూడా సున్నరగా అన్నట్టేనా? మరి అరే ఆల్రెడీ బతుకమ్మ చీరలు తయారైతున్నాయటనే తాత. ఇక ఇచ్చుడే ఆలస్యమట ఎరికేనా? ఇంకో ముచ్చట, అప్పుడు కేసీఆర్ సార్ సర్కారు ఉన్నప్పుడు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరని ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ సర్కారు ఏమో మహిళా సంఘాలలో ఉన్న ఆడోళ్లకు మాత్రమే బతుకమ్మ చీరలు ఇస్తామని అంటారట. ఇదేం తిరకాస అన్నట్టు చెప్పా. ఆ ముచ్చట మీద ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. నువ్వు లేనిపోని మంది ముచ్చట్లిని ఆగంగాకు ముసలోడా. నా కూలి పైసలు ఇద్దరు నాకు పొద్దుపోతుంది. పైసలు ఎక్కడిరా? ఇంకా నాకు పింఛన్ పైసలు రాలే, వచ్చినాక ఇత్తప్ప. నా ఇంట్లో ఊరుకుంటారా? నా భార్య ఎట్లా ఊకకుంటే ఏం చేయంటాను రా? అరే బాగా మాట్లాడతాను. సర్కారు ఎలక్షన్లకు ముంగట ఎన్నో పథకాలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిర్రు. వాళ్ళని గిట్ల నిలదీసి అడుగుతాను ఆరా? ఏమో నన్ను బాగా నిలదీసి అడుగుతాను వాళ్ళకి తక్కువ.
ఇత్తగాని పో పింఛన్ పైసలు వచ్చినాక ఇత్తగాని పోలేదు నువ్వు ఇట్లయితే నా ముసలాడు అమ్మ భార్యను తీసుకురాపో బాగానే ఇస్తానే మీరు అవసరానికి 69 ముచ్చట్లు చెప్పి ఒడ్డెక్కిన వాళ్ళని అయితే ఒక్క మాట అడగారు. ఏదో నా అవసరానికి ఒక్కరోజు కూలీ పిలిచినందుకు నన్ను అయితే బాగా 49 ముచ్చట్లు నిలదీస్తాను. బాడు కాదు ఏం చేస్తావు చేసుకోపో గంటే లేవు నా దగ్గర పింఛన్ పైసలు వచ్చినాకనే ఇస్తాపో. ఓ తాత, సర్కారు చేస్తామనే చేయకుండా నువ్వేం చెయ్యలేవు. అదే నువ్వు కూడా సర్కారు లెక్కనే ఏం చేయనంటే మాత్రం ఇంకో పారి నువ్వు పనికి పిలిస్తే వస్తారా ముసలోడా? ఏమో సర్కారు తొంపు పెట్టుకొని మందితోని తిట్లు పడబడుతుంది. ఆ పింఛన్ వచ్చినాడు వస్తుంది కానీ ముందుగాలనైతే ఆ ముసలిది ఉట్టి మీద పెట్టిన కుండల దాచిన పైసలున్నాయి, కొంచెం పోయి వాళ్ళకి పో. అంతేగాని ఈ సర్కారు లెక్కనే నువ్వు కూడా నీ పతార పోగొట్టుకొని అలక తక్కువ నిగాకు. సరే గాని ఇక నేను కర్మ వార్తలు చెప్పుకోవాలి, నువ్వైతే పోయిగా.